అవుతుందా ఇట్లా చలో ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వాయిస్ క్లియర్ ఉందా? ఇక వాయిస్లో క్లియర్ లేకపోతే మన బిజినెస్ సక్సెస్ కాలేము, అవును కదా? మన జీవితంలో క్లారిటీ ఉండాలి వద్దా? వాయిస్లో క్లియర్ ఉండాలా, జీవితంలో క్లారిటీ ఉండాలా? కాన్సెప్ట్ బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైతే ఫస్ట్ టైం ఈ కోర్ మీటింగ్ వచ్చిన వ్యక్తులు, వెరీ ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్ అటెండ్ అయిన వ్యక్తులు సగం లేకపోదు, టికెట్ తీసుకోలే కదా, ఫుల్ అయిపోతాయి. వీళ్ళకోసం వెల్కమ్ చేద్దాం, గట్టిగా క్లాప్స్ చేద్దాం వీళ్ళకి. కొడితే గట్టిగా కొట్టి మళ్ళీ కొట్టేయనుగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏమన్నా ఫోన్లు కూడా అలవాటు ఉందా మీకు ఎవరికైనా? ఫోన్లు కానీ కొత్త వస్తువులు కొంటప్పుడు ఒకటి చెక్ చేస్తాం మన అందరం, తెలుసా? అది బిల్లు తర్వాత వస్తుంది. ఫీచర్స్ చెక్ చేస్తాం, తెలుసా? ఫీచర్స్ అంటే ఏంది? దీనికంటే ఇంకేదైనా బెటర్ ఉంటే బాగుంటుకుంటారు అనుకోరా? ఎంతమంది అనుకుంటారు అట్లా? ఏదైనా వస్తువు కొంటప్పుడు దీనికంటే మంచి వస్తువు ఉందని ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఫోన్ కొంటున్నాం మనం, వేరే ఫోన్ చూసినప్పుడు కంపేర్ చేసుకుంటాం. ఏం కంపేర్ చేసుకుంటాం? దీనికంటే కెమెరా క్లారిటీ బాగుందా, రెండో మెమరీ పరంగా ఎక్కువ ఉందా చెక్ చేస్తారు, అవునా కదా? మనం కూడా జాబ్ చేసే వ్యక్తులు ఏం ఆలోచిస్తారు? బిజినెస్ చేస్తే బాగుంటుకుంటారు. బిజినెస్ అంటే ఏ బిజినెస్? అది సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ అనుకుంటాం, మన భాష సెల్ఫ్ ఎంప్లాయ్. ఇప్పుడు నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, జర్మనీ వెళ్ళి పైలట్ కావాల్సిన వ్యక్తిని జాబ్లో కంటే బెటర్ లైఫ్ దేంట్లో అనుకున్నా? నేను బిజినెస్లో ఉందనుకున్నా. ఏ బిజినెస్లో? బంగారం బిజినెస్లో అనుకున్నా. ఏమో తాత బంగారం షాపే, మా నాన్న బంగారం షాపే, నేను బంగారం షాపే వచ్చిన. అంటే బంగారం షాపు జాబ్ కంటే బంగారం షాప్ బెటర్ అనుకున్నాం. దాని ఏమర్థమైంది నాకంటే, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ అని నాకు తెలియదు ఆ విషయం. లాక్డౌన్ టైంలో షాప్స్ మొత్తం క్లోజ్ అయినాక, ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయాక, బంగారం రేటు పెరిగినాక అప్పుడు అర్థమైంది. నాకు ఏమర్థమైంది? ఇది కాదు ఆయన జీవితం, ఇంకేదైనా ఉందని చెప్పి అనుకున్నా క్లియర్గా. అంటే ఫస్ట్ ఫీచర్ ఏం చెక్ చేసి నేను చదువుకొని బెస్ట్ స్టూడెంట్ అయినప్పుడు, అందుకే బెస్ట్ జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ జాబ్ కంటే బెటర్ లైఫ్ దేంట్లో అనుకున్నా? బిజినెస్ అనుకున్నాం. కానీ ఏ బిజినెస్ అనుకున్నాం? సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ అనుకున్నాం. కానీ నా అనుకున్న బిజినెస్ ఏంటంటే, లాక్డౌన్ టైంలో క్లారిటీ వచ్చింది, నేను చేసేది బిజినెస్ కాదు సెల్ఫ్ ఎంప్లాయ్ అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు నా భాషలో ఇక్కడ ఉన్న వ్యక్తులను ఆలోచించండి, ఎంతమంది జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ? ఎంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు? చేతులు గర్వంగా లేకపోవచ్చు, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, అదేం కాదు, అవును కదా? ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ చేస్తారు? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బట్టల షాప్ కావచ్చు, బంగారం షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఏదైనా సరే రోడ్డుకి ఇరువైపుల షాప్స్ ఎంతమందికి ఉన్నాయి? ఒకసారి ఈ ఇద్దరికి గట్టి క్లాప్స్ ఇద్దాం. ఈ ఇద్దరు వ్యక్తులకి ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ? స్టూడెంట్స్ ఎంతమంది? వీళ్ళకి ఇంకా గట్టి క్లాప్స్ ఇద్దాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ దేంట్లో బాగుందనుకున్నాం? చదువులో బాగుందనుకున్నాం, చదువుకున్నాం, జాబ్లో బాగుంటుంది. జాబ్ వచ్చినాక ఏమర్థమైంది? ఇది కాదు లైఫ్, బిజినెస్ అని అనుకున్నాం. ఏ బిజినెస్ తీసుకున్నాం మనం? సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ చేసుకున్నాం. కానీ డొక్కార్త పరిస్థితిలో ఉన్నామా? డబ్బులు మనం లేకపోయినా డబ్బులు వస్తాయా? హలో, ఇప్పుడు చెప్పే జాబ్లో పోతేనే డబ్బులు వస్తాయి, సెల్ఫ్ ఎంప్లాయ్లలో సెటర్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి, అవును కదా? కానీ లాక్డౌన్ టైంలో నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, జనాభా లేకపోయినా జనాభా చచ్చిపోయినా డబ్బులు వస్తుందని తెలిసింది నాకు. అది వెస్టేలో. హలో, ఎందుకంటే ఒక మీటింగ్ విన్నా నేను, ఒక లాక్డౌన్ టైంలో ఒక మీటింగ్ విన్నా. 2020 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు రోజు నా జీవితంలో నేను ఎందుకు పుట్టినో తెలుసుకున్న రోజు అది రియల్గా చెప్పాలంటే. ఆ మీటింగ్ చేసిన వ్యక్తి ఎవరంటే, గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ ఎస్పీ బారెల్ సారు. ఒక గోక్రౌండ్ మీటింగ్ని అందులో చెప్పడం జరిగిందనమాట. ఆ మీటింగ్లో ఒక మేడం వచ్చి మాట్లాడే మాటలు, ఆ మేడం మాటలు ఏంటంటే, మా హస్బెండ్ బిజినెస్ని 4 years చేసి చనిపోయాడు, సంథింగ్ కరోనా టైంలో కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోక ముందుకు ఫుల్ టైం ఇన్కమ్ వచ్చి 2 lakhs ఇన్కమ్, ఫుల్ టైం ఇన్కమ్ 2 lakhs. ఏది సెల్ఫ్ ఎంప్లాయ్ కాదు, బిజినెస్, అది జాబ్ చేసే వ్యక్తి, అకౌంట్ మేనేజర్. ఆయన అకౌంట్ మేనేజర్గా 2 lakhs ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి, కరోనా టైంలో ఈ చనిపోయిన వ్యక్తి వెస్టే బిజినెస్ని పార్ట్ టైం చేసిండు, 4 years చేసిండు, నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న ఆయన. కానీ చనిపోయిన తర్వాత వెస్టేజ్ ఇన్కమ్ వచ్చి 6 lakhs, ఫుల్ టైం పార్ట్ టైం ఇన్కమ్ 6 lakhs. కానీ చనిపోయిన తర్వాత వెస్టేజ్ ఇన్కమ్ మాత్రం 9.5 lakhs ఇన్కమ్ చెప్పిందామా. కానీ ఫుల్ టైం ఇన్కమ్ వచ్చి ఇన్కమ్ 0 అయిందని చెప్పిందామా. ఎందుకంటే డొక్కార్త పరిస్థితిలో ఉండాలి కాబట్టి, యాక్టివ్ ఇన్కమ్లో ఉంటుంది కాబట్టి. ఆ ఒక్క మాటనే కనెక్ట్ అయ్యి ఈరోజు బిజినెస్ని లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాం, కొన్ని లక్షల మంది పీపుల్స్ ఇన్స్పైర్ చేయగలుగుతున్నా వెస్టే బిజినెస్ టీమ్కి వచ్చి. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నా మీకంటే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీటింగ్లో చాలామంది సర్పంచ్ అదే చేసిండు, ఒక స్టూడెంట్ని తీసుకొచ్చిండు, తర్వాత ఒక PhD హోల్డర్ తీసుకొచ్చిండు, గవర్నమెంట్ ఎంప్లాయ్ హోల్డర్ తీసుకొచ్చిండ్రు, లాస్ట్కి ఒక రంజిత్ సార్ అనే వ్యక్తి వచ్చిండు. ఇందాక 30 ఏళ్ళు జాబ్ చేసిన వ్యక్తి అంటే సంథింగ్ సార్, పాపం 30 ఏళ్ళు. ఈ సెషన్లో మీరు కొంతమంది వింటూరు అంతే, కానీ వినకండి దయచేసి. ఈ మనసు పని చెప్పండి. హలో, మనసు పని చెప్తే మంచిదా కదా? మనసు పని చెప్పాలా, మైండ్కి పని చెప్పాలా?
మనసు మైండ్ కొట్లాడితే ఫస్ట్ గెలిచేది ఖచ్చితంగా మనసే అంట, మైండ్ గెలవదంట. మైండ్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మైండ్ అబ్జర్వేషన్ ఏం చేస్తుంది, మైండ్ చాలా మంచిది కానీ మర్చిపోతుంది. అది దానికి ఉన్న వీక్నెస్ అది. మైండ్ మంచిది కానీ మర్చిపోతుంది అది. కానీ మనసు ఏంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈరోజు స్టేజ్ పైన సార్ మాడుతున్న మాటలు, ఎవరైతే కొత్త కొత్త వ్యక్తి మాట్లాడుతున్నారో ఆ మాటలు మనసు కనెక్ట్ అయినా లేదా? కనెక్ట్ అయిన వ్యక్తి నెక్స్ట్ ఖచ్చితంగా చెప్తున్నాం కదా, నెక్స్ట్ కోర్ మీటింగ్లో మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఖచ్చితంగా. మేము సక్సెస్ అయిన తర్వాత మినిమం 50 ఇన్కమ్ దాటాలా, మినిమం స్టార్ కావాలి ఖచ్చితంగా. అట్లాంటి వ్యక్తి మేము ఇన్స్పైర్ తీసుకుంటాం ఇక్కడ. రెడీ కూడా మనందరూ, మీరు అందరూ ఖచ్చితంగా గెలవనికే సక్సెస్ కానిక రెడీ కుర్రా, లేకపోతే విననికే సక్సెస్ కాని కుర్రా? విననికైనా సక్సెస్ కానికనా? ఖచ్చితంగా కదా. థ్యాంక్ యూ సో మచ్. మా అప్లయన్స్ అందరికీ పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు లేదా నేను లేను ఇక్కడ. అప్లయన్స్ ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనం. వాళ్ళు తీసుకున్న డిసిషన్లో ఈరోజు మేము ఇక్కడ సక్సెస్ కాగలుగుతున్నాం. అందుకే మీ అప్లయన్స్ అందరికీ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. మా అప్లయన్ కూడా థ్యాంక్స్ చెప్పితే ఒకసారి గట్టి క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది, మన మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మా స్టోరీలు చెప్పాలంటే మస్తు ఉన్నాయి, డిఫరెంట్ స్టోరీలు ఉంటాయి, చాలా వండర్ఫుల్ అన్నమాట. కానీ నేను నాకు బెస్ట్ సీక్రెట్ చెప్తాను. బెస్ట్ సీక్రెట్ లాస్ట్లో మర్చిపోతున్నాం, అందుకే ముందే చెప్తున్నాం. ఆ సీక్రెట్ ఏంటంటే, చాలామంది వెస్ట్ బిజినెస్ వింటూరు, కానీ చాలామంది చేద్దామంటే మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేద్దామంటే టైం లేదు సార్ అంటారు. అవును కదా? వెస్ట్ బిజినెస్ని టైం దొరికినప్పుడు చేసేటోడు లేబర్ అవుతాడు. హలో, టైం దొరికినప్పుడు చేసేటోడు లేబర్ అవుతాడు, టైం కల్పించుకొని చేసేటోడు లీడర్ అవుతాడు. టైం కల్పించుకొని చేద్దామా, టైం దొరికినప్పుడు చేద్దామా? ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, మీకు పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు మీరు టైం కల్పించుకొని పిల్లల మీద టైం స్పెండ్ చేస్తారా, లేకపోతే టైం దొరికిన పిల్లల మీద టైం స్పెండ్ చేస్తారా? మీ టైం కల్పించుకొని టైం దొరికినప్పుడు స్పెండ్ చేయాలంటే 60 సంవత్సరాలు వస్తుంది మీకు, నాకు తెలిసి ఇంకా జాబ్ చేసేవాళ్ళకి. అవునా కదా? టైం దొరకదు పక్క. మన టైం మన కంట్రోల్లో ఉండాలా, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలా? జాబ్ చేసే వాళ్ళ మైండ్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? జాబ్ చేసే వాళ్ళకి ఎవరి కంట్రోల్ ఉంటుంది? ఒక వ్యక్తిని చూసి నేను సిరిసిల్లకి వచ్చిన లాస్ట్ ఫ్రైడే రోజు ఒక భారత్ బయట దగ్గర ఒక కంపెనీ దగ్గర ఆగిన, సార్ షిఫ్ట్ ఇంకా అయిపోలేదు సార్, జర ఆగండి సార్ అంటుండు. ఇప్పుడు పోయిన షిఫ్ట్ అయినా 6:30కి పోయిండు. 6:30? మార్నింగ్ 6:30, ఈవినింగ్ 6:30 కాదు. మార్నింగ్ 6:30కి వెళ్ళిన వ్యక్తి 11 o'clock కూడా బయటికి రాలేనాక, ఇంకా అప్పటికి ఖైదీకైనా ఛాన్స్ ఉంటుంది బయటికి రానిక, కానీ ఆ ఛాన్స్ లేదు రియల్ చెప్పాలంటే. అట్లాంటి అంటే ఏమంటుంటే జాబర్ గ్రేట్ అని చెప్తా పక్క. ఎందుకు గ్రేట్ చెప్పనా, మీరు వేరే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం చాలా కష్టపడతారు. కానీ ఈ సెషన్ మీనింగ్ ఏంది, మీ డ్రీమ్ కోసం మీరు పని చేస్తే మీరు ఖచ్చితంగా వినేతరు అంటున్నా. ఇంకో డ్రీమ్ కోసం పని చేద్దామా, మన డ్రీమ్ కోసం పని చేద్దామా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నా డ్రీమ్ కోసం పని చేస్తారని ఎంతమంది ఇక్కడ ఇన్పల్లండి కొంతమందికి. ఇంకా నా డ్రీమ్ కోసం పని చేస్తారని ఎంతమంది అనుకుంటారు ఇక్కడ? అంటే చేతులు లేపులో డ్రీమ్స్ రాసుకున్నట్టు నాకు తెలిసి. ఇంకా అవును కదా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. కానీ వెస్ట్ బిజినెస్లో గెలవాలంటే ఏం చేయాలి, ఏం చెప్తున్నాం? వెస్ట్ బిజినెస్లో ఏం చేయాలి గెలవాలంటే? ఆ ఫస్ట్ గెలవాలంటే ముందు కండిషన్ అప్పుడు ఏంటంటే, సార్ ఇందాక చెప్పినట్టు డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్కి డేట్ వేయాలి. ఏమంటున్నాం? ఇప్పుడు కారు కొంటాం, కరెక్టే. కారు ఎప్పుడు కొంటావు? ఇప్పుడు కారు కొనాలనుకోవడం డ్రీము, కానీ కారు ఖచ్చితంగా కొనాలనుకోవడం లక్ష్యం. ఏమంటాం? డ్రీమ్స్ వేరు, లక్ష్యాలు వేరు. డ్రీమ్ అంటే ఏంది, కొనుక్కుంటే బాగుంటాయి అనుకోవడం డ్రీమ్, కానీ ఖచ్చితంగా కొనుక్కుంటా అనుకోవడం అది లక్ష్యం. ఆ డేట్ వేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు ఫస్ట్ చేయాల్సింది వెస్టేజ్ బిజినెస్ మీరు గెలవాలంటే, నాట్ ఓన్లీ వెస్టేజ్, ప్రపంచంలో మీరు ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండాలి, ఒక లీడర్ పొజిషన్లో ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సింది గోల్స్ ఉండాలి. ఏముండాలా? గోల్స్ ఖచ్చితంగా ఉండాలా. ఈ గోల్స్ లేకపోతే ఇంకొకరు గోల్స్ కోసం కష్టపడతా ఉంటావు చచ్చిపోయేంతవరకు. హలో, ఇంకొకరు గోల్ కోసం కష్టపడతావా, నీ గోల్ కోసం కష్టపడతావా? ఇది డైలాగులు కాదు ఇవి. ఇది అర్థం చేసుకుంటే మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. పక్కా చెప్తున్నా. ఇది రాసుకోకుండా మీరు ఎన్ని రోజులు బెస్ట్ బిజినెస్లో స్టార్ట్ చేసినా కూడా, స్టాండ్ చేసిన సైకిల్ దొక్కినావు ఎంత దూరం పోతుంది? ఒక బైక్ కొనుక్కున్నావు, నువ్వు బైక్లో ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించినావు కష్టపడి. ఆ పెట్రోల్ ఎంత దూరం అయితే ఉందో అంతే దూరం పోతుందా, ఇంక డబల్ పోతుందా? ఆ పెట్రోల్ మైలేజ్ ఎంత అయితే వస్తుందో అంతే దూరం పోతుంది. మా అంటే ఎంత 100 రూపాయలు కొట్టేసి ఎంత మైలేజ్ వస్తుంది ఒక బైక్కి? 60 కిలోమీటర్లు అనుకుందాం పోతే పోనీ. 60 కిలోమీటర్లు దాటినాక ఎక్స్ట్రా పోతుంది, మళ్ళీ అది ఆగిపోతుంది ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ ఏం పోయాలా? మళ్ళీ పెట్రోల్ పోయాలి ఖచ్చితంగా. సేమ్ లైక్ వెస్టేజ్ బిజినెస్లో మీరు గెలవాలంటే ఒక పిన్నులోనే కొంతమంది స్ట్రక్ అవుతారు. అందరు ఎందుకు స్ట్రక్ అవుతారు? కారణం ఏంటంటే బ్రాంజు, సిల్వరు, గోల్డ్, స్టార్ ఎందుకు స్ట్రక్ అవుతారు అంటే, సక్సెస్ ఈజ్ ద జర్నీ నాట్ డెస్టినేషన్. ఈ డైలాగ్ మర్చిపోతుంది మీరు. సక్సెస్ ఈజ్ ద జర్నీ నాట్ డెస్టినేషన్. వెస్టేజ్ బిజినెస్ జాబ్ అనేది, ఒక వ్యక్తి జాబ్ తెచ్చుకునేంత వరకు మస్తు కష్టపడతారు. నర్సరీ నుంచి కష్టపడితే ఎంత మన డిగ్రీ పిహెచ్డి డబల్ పిహెచ్డి అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు క్లియర్గా. ఒక గ్రాడ్యుయేషన్ కష్టపడుతుంటే జాబ్ తెచ్చుకుంటాం. తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏంది? వాట్ నెక్స్ట్ అంటే ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు ఆయన. వాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినాం అనుకో, హే ఊకోసారి తొక్కలో క్వశ్చన్ ఏమే అని చెప్తారు ఆయన. బయటకి ఇప్పుడు మాట లోపల అనుకుంటారు ఆయన తొక్కలో క్వశ్చన్ అని. నిజంగా తొక్కలో క్వశ్చన్ నిజమైన క్వశ్చన్ అది.
ఆ క్వశ్చన్ వేసే దమ్ము అడగడానికి ఒక ఉండాలి పక్క. ఆ అడిగే దమ్మున్న వ్యక్తి ఎవరు అంటే వెస్టర్న్ లీడర్ ఖచ్చితంగా అడుగుతాడు, నీ డ్రీమ్ ఏం సార్ అని. జాబర్స్ కూడా అడగలుగుతున్నాం, అవునా కదా. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఈజ్ ద జర్నీ నాట్ డెస్టినేషన్. మీరు ఒక బ్రాంచ్ డైరెక్టరో, సిల్వర్ డైరెక్టరో, స్టార్ డైరెక్టరో వచ్చి ఈయన్ని స్టక్ అయినట్టు కారణం ఏంటంటే నెక్స్ట్ డ్రీమ్ మీరు రాసుకోవట్లేదు. మీ నెక్స్ట్ మీకు గోల్ లేదు మీ దగ్గర. ఆ గోల్ లేదు కాబట్టే పెట్రోల్ అయిపోయింది. ఏడైపోయింది? 60 కిలోమీటర్ దగ్గర పెట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఎందుకు పోతలేదంటే గోల్ రాసుకోలేము మనం, అంటే ఫ్యూయల్ పోస్తలేము వల్ల మనం. ఎలా? బండిలో కాదు, మైండ్లా. అందుకే గోల్ రాసుకొని ఖచ్చితంగా గోల్స్ మస్ట్ అండ్ షుడ్. ఎంత ఇంపార్టెంట్ అంటే చచ్చిపోయేంత వరకు హ్యాపీగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక లక్ష్యం ఉన్నోడే. తెలుసా మీకు ఆ విషయం? చచ్చిపోయేంత వరకు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు నచ్చింది చేస్తారా, నీకు మనం చెప్పింది చేస్తారా? వాళ్ళు మర్చిపోయి నేను చెప్పింది చేయడాడు, వాళ్ళు నచ్చిందే చేస్తాడు. మనకు నచ్చింది బెస్ట్ అయిపోయిన మనం నచ్చినాయి కదా, డ్రీమ్స్ కోసం మనం వచ్చినాం కదా, గోల్స్ కోసం వచ్చినాం కదా. ఆ గోల్స్ రాసుకోవాలొద్దా? టికెట్ లేని ప్రయాణం నేరం. మళ్ళీ మీరు టికెట్ ఏం తీసుకుంటలేరు మళ్ళీ వెస్టేలా? వెస్టేలా ఏ టికెట్ తీసుకోవాలా? గోల్డ్ టికెట్ రాసుకో, స్టార్ టికెట్ రాసుకో, కార్ టికెట్ రాసుకో, 1 lakh ఇన్కమ్ టికెట్ రాసుకో, 2 lakhs ఇన్కమ్ టికెట్ రాసుకో, 10 lakhs ఇన్కమ్ రాసుకో. లాస్ట్ ఫైనల్గా మనకి ఏముంది? అల్టిమేట్గా అందరికీ డ్రీమ్, పెద్ద డ్రీమ్ ఏంది? విఎంసీఎం మెంబర్. అవును కదా, విఎంసీఎం మెంబర్ ఖచ్చితంగా కావాలా. అంటే మినిమం 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ గోల్స్ పెట్టుకోవడం వల్ల మనం బాగుపడుతున్నామా, వచ్చే డౌన్లైన్ బాగుపడుతురా? మీరు చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఒక వ్యక్తి డ్రీమ్ చేస్తే ఒక వ్యక్తి బలైపోతారంట. ఓ సినిమాలో డైలాగ్ ఉంది ఆల్రెడీ, ఒక జీవికి ఆకలి అయితే ఇంకో జీవి బలైపోతాయంట. ఏ సినిమా అది? సాంగం. సినిమా పేరు చెప్పకూడదు, హైలైట్ ఏం చేయకూడదు అని, ఓకేనా. ఒక జీవికి ఆకలి అయితే ఇంకో జీవి బలైపోతాంట. అది వెస్టే బిజినెస్లో నీకు ఆకలి అవుతుంది, డ్రీమ్ అని ఆకలి అవుతుంది. ఇప్పుడు బలైపోతావా, గెలిపిస్తున్నట్ట? బయట ఆకలి నెగిటివ్ ఆకలి, ఈ ఆకలి వెస్టే ఆకలి పాజిటివ్ ఆకలి. బాగుందా లేదు కాన్సెప్ట్? ఇక్కడ బలి గారు, ఇక్కడ ఒక వ్యక్తిని గెలిపిస్తున్నాం. నువ్వు స్టార్ పెట్టుకున్నావు అనుకో, 3 గెలుస్తారు. క్రౌన్ పెట్టుకుంటే 6 గెలుస్తారు. డీసీ పెట్టుకుంటే 16 మంది గెలుస్తారు. బాగుందా లేదా? ఇప్పుడు ఆకలి ఎక్కువ వాళ్ళు తక్కువ మనకి. కొంతమంది ఇక్కడ చాలా మందికి ఆకలి అవుతుంది, పొద్దున్న వచ్చి ఆకలి అవుతుంది. కానీ ఆకలి పక్కన పెట్టుకుని ఈ వెస్టే ఆకలి పెట్టుకోండి దయచేసి. ఈ గోల్స్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. గోల్స్ లేకుంటే మీరు పని చేస్తాం అనుకో, పెట్రోల్ ఆగిపోతుంది, ఆనే బండి అయిపోతుంది, ఓకేనా. ఇది ఖచ్చితంగా మీరు మస్ట్ అండ్ షుడ్. అది ఆ గోల్స్ రాసి పెట్టుకోండి. క్లారిటీ క్యాచ్ అందుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది కొంతమంది భయపడుతున్నారు, అవును కదా. భయం అవుతున్నది. ఎవరికైనా భయం అవుతుందా వెస్టే బిజినెస్ చేయాలంటే? ఎంతమంది భయం అవుతుంది? చేతులు ఎప్పుడు ఏమన్నా? ఎంతమందికి వెస్టే బిజినెస్ చేయాలంటే భయం అవుతుంది? పీవీ తీయాలంటే భయం అవుతుంది. పాపం కష్టపడి లాస్ట్ మూమెంట్లో కమిషన్ కోసం ఎంతమంది పీవీ తీసుకుంటారు? 60 పీవీ కష్టపడి 60 పీవీ ఎంతమంది తీసుకుంటారు? చేతులు ఇవ్వకూరి విన్నింగ్ టీంకి ఇజ్జత్ కేసు అవ్వాలి అది, ఓకేనా. చేతులు ఇవ్వకూరి మళ్ళీ అది కూడా ఏమంటూ బాగా అర్థం చేసుకోండి. ఫియర్ అంటే ఏమంటే మనం అంతే కదా, ఫియర్. ఈ ఫియర్ ఎందుకు అవుతుందంటే మన దగ్గర నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫియర్ అవుతుంది. తెలుసా మీకు? నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫియర్ ఖచ్చితంగా అవుతుంది. ఏమంటే ఫియర్లో మనం ఏం చేస్తాం? ఒకటి యాడ్ చేసుకోవచ్చు. కదా ఏం యాడ్ అవుతుంది? ఫియర్ తీసేసి అవుతుంది, బియర్ కొట్టుకుంటాం గట్టిగా, కొట్టి మొత్తం ఎక్కించుకుంటున్నాం, అవునా కదా. తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? ఇది టీ యాడ్ చేయాలి. దానికి టీ యాడ్ చేసి ఏమవుతుంది? టీయర్స్ అంటాం. టీయర్స్ అంటే ఏంది? కన్నీళ్ళు వస్తాయి, ఏడుస్తాం, లాస్ట్కి ఉండాలి పోలా ఆలోచిస్తున్నాం, అవునా కదా. నేనేమంటుంటే ఈ ఫియర్ ఎందుకు అవుతుంది? మన జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, అవునా కదా. ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి అందరికీ. ఎంతమందికి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే ఏంది మన భాషలో? నా టీం వస్తుంది పోతుంది సార్,